ఉద్యోగ సంఘాల నేతలు సోనియా నివాసం టెన్షన్ పత్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆ సమయంలో సోనియా ఇంట్లో లేకపోవడంతో ఓఎస్డీని కలిసి ఓ వినతి పత్రం అందించారు. సత్వరమే తెలంగాణ ఏర్పాటు చేయాలని, పార్లమెంటుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను సోనియా దృష్టికి తీసుకెళ్తానన్న ఓఎస్డీ త్వరలోనే ఆమె అపాయింట్మెంట్ ఖరారు చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ మాల మహానాడు కార్యకర్తలు కూడా హస్తినలో కలకలం సృష్టించారు. ఏఐసీసీ కార్యాలయంతో పాటు యూపీఏ పెద్దల నివాసాలను ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, కాంగ్రెస్ కు మరో గత్యంతరం లేదని నినాదాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు దీక్ష కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ వెలుపల కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఇక దీక్ష చేస్తున్న ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎంపీ వివేక్ నీరసించారని తెలిపారు. ఆయన బీపీ లెవెల్స్ పడిపోయాయని అన్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు ఎంపీలు దీక్ష కొనసాగించనున్నారు. అయితే 22వ తేదీ నుంచి మేము పార్లమెంట్ సభ్యులంగా పార్లమెంట్ లోపల బయట తెలంగాణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సమస్యలు, రాజకీయ పార్టీల అన్ని కలిసి పార్లమెంట్ స్తంభింపజేసే సందర్భంలో మా గొంతు ప్రభుత్వం మీద ప్రభావం పడతలేదనేటువంటి కారణం మీద అందరం పార్లమెంట్ సభ్యులం కలిసి నిర్ణయం తీసుకుని ఈ రోజు ఇక్కడ 48 గంటల దీక్ష చేయడం జరిగింది. దీనికి సంఘీభావంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షించగలిగినాం. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో హైయెస్ట్ బాడీ అయినటువంటి పార్లమెంటరీ ముందు మరి గాంధీ గారి సాక్ష్యంగా ఇక్కడ కూర్చొని మరి ప్రజాస్వామ్య పద్ధతి లోపల తెలంగాణ ప్రకటింపబడ్డట్టుగా అమలు చేయమని అడుగుతాను. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మేము 2 రోజుల దీక్ష పార్లమెంటు భవన ప్రాంగణంలో చేపట్టింది కాంగ్రెస్ యొక్క అధిష్టాన వర్గానికి, యూపీఏ ప్రభుత్వానికి మరొక మారు గుర్తు చేసి త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నిర్ణయం తీసుకునే అవసరం ఉందని గుర్తు చేయడానికి ఈ యొక్క నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఆడపిల్లలను సంరక్షించాలన్న ఉద్దేశంతోనే బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మే 1 నుంచి బంగారు తల్లి పథకం అమలు చేస్తామన్నారు. మే 1 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, జూన్ 1 నుంచి తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఈ పథకం కింద నగదు బదిలీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇక 11 జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడపిల్లల సంరక్షణ కోసం మంచి కార్యక్రమాన్ని, బంగారు తల్లి అనే కార్యక్రమాన్ని నిన్న మా మెదక్ జిల్లాలో మరి అనౌన్స్ చేయడం జరిగింది. మే 1 నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించి జూన్ 1 నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. తాము చేస్తున్న ప్రజా ఉద్యమాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వని పత్రికా యాజమాన్యాలపై, ఎడిటర్లపై ప్రత్యక్ష దాడులకు దిగుతామని ఎంఆర్పీఎస్ హెచ్చరించింది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు విస్మరించిన సమస్యలపై ఉద్యమాలు చేస్తుంటే పక్షపాతంగా వ్యవహరిస్తారా అని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తామన్నారు. తాము చేస్తున్న ఉద్యమాలకు పట్టించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏమైనా పడిపోయిందా? కేంద్రంలో గవర్నమెంట్ పడిపోయిందా? ఏమి లేని సమయంలో కూడా ప్రపంచంలో ఎక్కడ లేని ఒక మహాసభ ఇక్కడ జరుగుతున్నప్పుడు దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వివక్షత కాదా? విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు ముగింపు సభ జరిగితే హైదరాబాద్ లో మొదటి పేజీలో లక్షల మంది వేస్తారే. మా మీటింగ్ వేదిక మీద లీడర్లు తప్ప జనం లేరా? టీడీపీ మీటింగ్ పెట్టడం కొత్త కాదు, చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టడం కొత్త కాదు. కానీ కొత్త ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేని కొత్త మేమే పెట్టినాం. వృద్ధుల వీతాంతం ఒక సబ్జెక్ట్ మీద. ఇది వివక్షత కాదా? రాధాకృష్ణ నీతులు వల్లిస్తాడు, ఎడిటరు శ్రీనివాసు బ్రహ్మాండమైన పీడిత వర్గాల పక్షానంటూ పెద్ద పోజులు కొడతాడు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నువ్వు ఈ థమ్స్ అప్ బాటిల్ అంటాడు, నీలో కూడా ఇంతే దమ్ము.